కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానములకు ఉపక్రమించుచున్నాను. నాతో కలిసి మీరు కూడా ధ్యానం చేయండి. నేను బోధిస్తే మీరు వినడం అనేది ఏమి లేదు. మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరమగీత గ్రంథం 1వ అధ్యాయం. అందరూ సెల్ ఫోన్లు సైలెంట్ లో పెట్టారండి. సైలెంట్ లో పెట్టమో స్విచ్ ఆఫ్ చేయమో చేయండి. దేవుని సన్నిధికి మనం ఇవ్వాల్సిన మర్యాద, గౌరవం. పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుతున్నారు. అంత సౌండ్ ఉండకూడదు కదా. కొంచెం తక్కువ చేయండి. అలా వస్తున్నాడు. ఆల్రైట్, మీరందరూ స్వామితో మంచి స్తోత్రం చెప్పండి. యేసయ్యకు హల్లెలూయా. ఈ పరమగీత గ్రంథంలో రాయబడినటువంటి అభిభాషణంతా మీరు ఎరిగినదే. సనాతన క్రైస్తవులే కదా పూర్వకాలం ఇందులో ఉన్న వాళ్ళకి కొత్తగా చొరబడ్డ తక్కువ. సేవకులు కూడా చొరబడ్డారు, కానీ క్రైస్తవ్యంలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమీ కాదు కదా. దాదాపుగా బైబిల్తో కాస్తో వస్తూ పరిచయం ఉన్నవాళ్ళే కదా. గలతీ పత్రికలో పౌలు గారు చెప్పినట్లు బైబిల్లో విషయం అంతా కూడా ఉపమాన అలంకార రూపకంగా చెప్పబడ్డాయి. చెప్తుంది వింటారా, చదువుకున్నారా? ఇప్పుడు తిరిగి చదువుకోకూడదు, తిరిగి ఎవరిని చేయాలి. క్రైస్తవ్యానికి పునాది సిద్ధాంతమే ఏకీభవించుట. మాట పడినా, ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా ఏకీభవించడమే మనకు ముఖ్యమైనది. క్రైస్తవ బలం, విజయ రహస్యం కూడా అదే. పాట పాడేవాడు పాడుకోవడం, ప్రార్థన చేసేవాడు చేసుకోవడం, చెప్పేవాడు చెప్పడం, రాసుకోవడం, చదువుకున్నాడు చదువుకోవడం, తీర్థం తీర్థమే, ప్రసాదం ప్రసాదమే, ఏది కలదు. అలాంటి మానేసి చక్కగా ఏకీభవించండి పిల్లరా. అంత ఉపమాన భాషలో చెప్పబడుతుంది. ఇక్కడ కూడా ఉపమాన భాషే. ప్రియుడు అంటే ప్రభు యేసయ్య, ప్రియురాలు సంఘం కాదు, ఎత్తబడే సంఘం. ఆ మాట ఎందుకు అంటున్నామంటే, అన్ని సంఘాలు ఎత్తబడము అనే మాటను పరమగీతం పదే పదే ఎత్తి చూపుతాం. ఉదాహరణకి, లెక్కకు మించిన కన్యకలు కలవు, కానీ నా పావుల నిష్కలంకలు ఒక్కతే అన్నాయి. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? చాలా సంఘాలు ఉన్నాయి, కానీ ఎంతబడే సంఘం ఒకటే. ఇదంతా కూడా ఉపమాన భాషే. ప్రియురాలన్నా, ప్రియుడైనా, పావురం అని చెప్పినా, ఉద్యానం అని చెప్పినా, జలకోపం అని చెప్పినా, ఎవరి ధూమస్తంభం అని చెప్పినా, సులభం పల్లకి చెప్పినా, ద్రాక్ష తోటని చెప్పినా, పుట్టనక్కలని చెప్పినా, ఇవన్నీ కూడా ఉపమాన భాష. ఇందులో నేటి సంఘము, నేటి సేవకులు సాధించవలసిన కొన్ని అర్హతలను యేసయ్య రాకడా నమ్ముతారండి మీరందరూ? యేసయ్య వస్తారా? మనం ఆయన ఎదుర్కోవాలి కదా. ఆశ మీద కదా బతుకుతున్నాం. ఎవరెన్ని తిట్టినా, ఎన్ని కొట్టినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ చట్టాలు వచ్చినా, ఏడాదిలు ముఖాన్ని పోస్తున్నా, కాన్ఫరెన్స్ ముఖాన్ని నమ్ముతున్నా, ఎంత పైగా శ్రమ ఉన్నా ఇంకా చిరునవ్వుతో బతికేస్తున్నామంటే మన ఆశ ఏంటి? సరే, ఎలా పడతాం, ప్రభుత్వం చేస్తాను, తీసుకెళ్ళిపోతానని ధైర్యమే కదా. నెక్స్ట్ గవర్నమెంట్ మనకు బాగా కలుసుకుంటుంది నమ్మకం మీద ఉన్నాడు. మొన్న ఎలక్షన్స్ నన్ను అడిగారు, సార్ నెక్స్ట్ ఎవరు వస్తారంటే వేసుకో అని చెప్పారు. మనకి ఎందుకు సార్ ఏంటి? మనమైతే ఏసీ రావాలని కోరుకుంటున్నాం కదా. పొయ్యాలి కదా, రేపే వస్తాడుగా, ఆయన రాజ్యం స్థాపిస్తాడుగా.
నేనేదో చాలా ఆసక్తిగా అడిగితే మీరు ఎటకారం ఆడతారంటే సార్ అంటే యేసు ప్రభు వస్తాడంటే ఎటకారమా నువ్వు సైతాన్ని విడువా ఏసై విడువా ఇక మనోడి దగ్గర పని జరగదని పోయాడు. అంటే నాతో ఏదో ఒక రాజకీయ వ్యాఖ్య చేయించాలని వాడి ప్రయత్నం. అది దుష్టమనసే కదా, నాకు ఎందుకు వచ్చిన పని? నేను ప్రభు సేవకుని, నా పరిమితం ఎంతవరకు దేవుని వాక్యం నాకు ఇచ్చిన సంఘాన్ని కాపాడుకోవడం, సార్వత్రిక సంఘం క్షేమం కోసం యథాశక్తి ప్రయత్నం చేయడం. మిగతా నాకెందుకండి? ఏదో విధంగా నాకు రాజకీయ వ్యాఖ్యలు చేయించి తీవ్ర దుమారం రేపుతున్న పాస్టర్ గారి రాజకీయ వ్యాఖ్య అని తమ్ముళ్ళు పెడదామని అట్లా అంతా దుష్ట మనసు కదండి. నిప్పు లేకపోయినా పొగబట్టే గుర్తించగలిగిన సామర్థ్యం ఉన్న మీడియా పొగ పుట్టించడానికి నిప్పు అక్కర్లా, అది క్రీస్తు పూర్వం సామెత జలవి. ఇప్పుడు ఎవరన్నా పొగపడుతుంది అంటారు, మనం నిప్పు లేకుండా కూడా పుట్టించేస్తాం. అంత కెపాసిటీ ఇప్పుడు మీడియా ఉంది. కనుక మీరు ఎవరి మీదైనా సహోదరి కావచ్చు, సహోదరు కావచ్చు, సంఘ కాపరి కావచ్చు, దైవజనుడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరి మీద ఏ సమాచారం వచ్చినా అది నిప్పు లేని పొగే గుడ్డిగా నమ్మే బాగండి. అది గుడ్డిగా ఎదురు ఉంటుందిలే అని లోక సామెతను బట్టి మీరు ఫిక్స్ అవ్వద్దు. లోకం చాలా ఘోరంగా ఉన్నది. మీరు మీ సహోదరులను, మీ దైవజనులను నమ్మండి, లోకాన్ని మీడియాని కాదు. దేవునికి స్తోత్రం. బైబిల్ ఒక మాట ఉంది, ప్రేమ అన్నిటినీ నమ్మును అని. సహోదర ప్రేమ ఉంటే అన్నిటికీ నమ్మాలి, దాచుకోవాలి. ఏం చెప్తున్నారు అంట? ఏదో ఉండే ఉంటది, ఇది నిజమా అని డౌట్ రేకెత్తించడం వాళ్ళ లక్షణం కదా. ఏమంటే 2-4 ధోరణికి వెళ్తున్నారు, మనది కాదండి. మన రాజుగారి విధానం అవునంటే అవును, కాదంటే కాదు, 2 రకాలు ఉండదు. మన ధోరణి అలాగే ఉండాలి. ఇక్కడ దేవుడు సంఘము, దేవుడు సేవకుడు, వీరి మధ్య ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పరస్పర వ్యవహారం బహు అందముగా పరమగీతము అభివర్ణించినది. ఇక్కడ దేవుడు సంఘాన్ని, ప్రియురాల్ని ఏదైనా పొగిడినట్టుగా కనబడింది అనుకోండి, అది పొగడ్తగా తీసుకోకూడదు. మనం ఎలా తీసుకోవాలంటే అది మనం సాధించవలసిన అర్హతగా తీసుకోవాలి. ఉదాహరణకి నా ప్రాణేశ్వరి, నీ కళ్ళు గొప్ప కళ్ళు అంటే నాకు కళ్ళు అంటే ఫీల్ అయిపోవడానికి కాదు కదా. అంటే నీ కన్నులు అట్లాంటి కన్నీటి అనుభవానికి రావాలి అని చెప్పినట్టు కదా అర్థం. నా సహోదరుని దేవునితో పోల్చుతో భగవద్ భాష్యములతో పోల్చుతానంటే ఫరో రథముల గుర్రములను పోలి మనం ఉండాలి అని అర్థం. అంతేగాని చెప్తాకో రే పిల్లలనే ఏదో ఇంకా ఏదైతే బాప్తి చెబుతుంది సిగ్గులేదా? ఇంకా చిన్న కోరి పిల్లలు మాట్లాడి ఇంకెంతకాలం చదవట, ఎనగొద్దా, బలపడొద్దా? అక్షర పొందిన గొప్ప కరెక్ట్ అది. 20 వాక్యాలు కూడా ఇంకా చిన్న రే పిల్లలను మళ్ళీ అందులో ఒక మోడీ సలహా మెల్ల మెల్లగా అని అభివృద్ధి నిరోధక పాపించి మనకు రాకపోతే ప్రభువు అని ఒక సలహా కంగారు వెలుగా. ఇదంతా వాక్యపు అవగాహన లేని పిల్లకాయ వ్యాఖ్యలు. మళ్ళీ చెప్తున్నా, అది నూతనంగా రక్షణ అనుభవంలో ఉన్న విశ్వాసి తగినది. 5వ తరగతి తప్పట్టులా 20 సంవత్సరాలకి 5వ తరగతి ఉంటే తప్పన్నాను నేను. హల్లెలూయా. కనుక ఈ అనుభవాలు మనం అర్థం చేసుకోవాలి. ఏది కూడా నీవు సుందరివి నీ ఎందుకు కలక్యం ఏం లేదంటే విజయవాడ తీర్థం ఏం చెప్పాడు అనుకోవడం కాదు కదా. నా ఎందుకు కలక్యం ఏమీ లేకపోవటమే ఆత్మీయ సౌందర్యం అర్థం చేసుకోవాలి. అది సాధించవలసిన అర్హతలాగా ప్రయాసపడాలి. కానీ ఇక్కడ ప్రశంసలన్నీ సాధించవలసిన అర్హతలే. ప్రియురాలిపై కురిపించిన అర్హతలన్నీ నేటి సంఘము రాకడలో ఎంతవరకు సాధించవలసిన అర్హతలు. ఇది స్టాండర్డ్ ఒక స్టేట్మెంట్ పరమగీతానికి సంబంధించి. అర్థమైందో ఏమన్నా? ఆమె అర్థం ఏంటంటే ఓకే సరే అని, అలాగేనని, అలాగే జరగాలని. ఎస్ అవునా, ఓకే. ఇవన్నిటికీ ఒక బైబిల్ పదం. ఇంకొక రకాల లోపల పోవాలి, ఎందుకంటే అది ఫిక్స్ చేశారు బైబిల్లో. గొర్రె పిల్లకు స్తోత్రములు మహిమయు ఘనతయు కలుగును ఆమేన్ అన్నారా? అంటే ఏకీకరించడం. ఏదైనా నేను ఒక
ఒక మాట చెప్పినప్పుడు మీరు ఏకీపిస్తే ఏమన్నారు? మరి దాన్ని నన్ను అప్లికేషన్ పెట్టిందా చూడబాక. థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా. ఈ ప్రామాణిక స్టాండర్డ్ అంతా మీకు అర్థమైతే నేను చెప్పే ముచ్చట ఎక్కువ. ప్రియుడు ప్రియురాలి స్పందనలు. ప్రియుడు ఏదో ఇస్తాడు, ప్రియురాలు కూడా ఏదో ఇవ్వాలిగా. ప్రేమలో ఇచ్చి పుచ్చుకోలు ఉంటాయిగా. అంతా ఏకపక్షమైనది ఎలా ఉంటుంది? డెడ్ అయిపోయిన ఫోన్లో మాట్లాడుకుంటుంటది. ఎవరేమున్నది మనం మాట్లాడుకోవడమే. హలో ఎలా సంగతితో టిఫిన్ చేసిన టీ తాగా డెడ్ అయిపోయిందిరా ఫోను. అందుకని ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట అనేది సండే స్కూల్ స్టాండర్డ్. అసలు ఏంటి ఏంటంటే దేవునితో సంభాషణ. సంభాషణ అంటే రెండు పక్షాలు. ఇక మన బాధంతా చెప్పి వెళ్ళిపోవటం కాదుగా, ఆయన మాట్లాడేదాకా ప్రార్థన. అందుకనే ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. అంటే రెండు వైపులా ఉండాలి. మీరు కీర్తన గ్రంథంలో దావీదు ప్రార్థన చూడండి. సగం మీరు మాట్లాడుకుంటూ సగం దేవుడు మాట్లాడుకుంటున్నారు. నేను నా ఆధ్యాత్మిక జీవిత ప్రారంభ ధ్యానాల్లో ప్రార్థన చేసి మధ్యలో ట్రాక్ తప్పించుకున్న దానికి మళ్ళీ చివరికి లైన్లోకి వచ్చాడు అనుకునేవాడిని. అంటే ప్రార్థనలో ఇంకొక వాయిస్ ఉండకూడదు, ఏక మీరు నాన్ స్టాప్గా మనం బాగుపెట్టేయాలన్న ఫీలింగ్లో ఉండేవాడిని. కానీ ప్రార్థన అంటే ఇద్దరి సంభాషణ అని, నా బాధ చెప్పుకుంటే ప్రభు ప్రత్యుత్తరం ఇస్తూ ఉండాలని మనకు అలా నేర్పలేదు. మొత్తం రాసేసి పోయిన తప్ప వేసేది ఎప్పుడుకో చేస్తుంది, ఎప్పుడుకో వద్దని చెప్పారు. మనం అదే ఫిక్స్ అయిపోయాం. ఒక పక్క మనం మన మాట దేవుడు లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? మరి అమాత్తులు చెప్పగలి ఎందుకో చేయాలంటే మరి బాధ్యతగా మీ వాక్యంలో వచ్చి ఆయన సపోర్ట్ చేస్తున్నాడేమో కదండి. ప్రభు మన హృదయంలో కదా ఉంటారు, ఆయన బయట ఉన్నారా? మీరు బాల్బాల్స్ పొంది పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మాలు పొంది యేసు రక్తంలో కలగబడితే ప్రభు ఎక్కడ ఉంటారు? ప్రభు హృదయంలో ఉంటే మరి స్వరం బయట కనబడుతుంది. చాలా కనిపెడతాను, చాలా నేను ఇంకేం పాపం చేసిన వాళ్ళు ఇంకేం లోపంలో ఎవరు దేవుడు మాట్లాడని చెప్తారు. నాకు ఒక్కసారి కూడా కుళ్ళిపోతుంది అనుకున్నాను. అమ్మాయి ఇక్కడ దేవుడు బయట ఉంటే కదా బయట చూసుకోవాలని పడుతుంది. నీకు దేవుడి లోపల ఉన్నాడు కదా. నీ మనోనేత్రములు వెలిగించబడ్డట్టే నీ అంతరంగము చెవులు కూడా తెరవబడాలి. కానీ దేవుని స్వరం హృదయంలో కనబడుతుంది. బయట నుంచి ఈ సౌండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నువ్వు ఇంకా పాపంలో లోపంలో శాపంలో ఉంటే సౌండ్ బయట నుంచి వస్తుంది. ఒకసారి ప్రభు నీ హృదయంలోకి వచ్చాడు, సౌండ్ బయట వస్తుంది. అసలు నీ అంతరంగంలో హృదయంలో మాట్లాడతాడు. నువ్వు కూర్చో రే చిన్న తేడా బస్టాండ్లో ఉన్నావు, కాలేజీలో ఉన్నావు, రోడ్డు మీద ఉన్నావు, డ్యూటీలో ఉన్నావు, కొంచెం మెడ తిరిగిపోతుంది. చూడాలి ప్రభు ఈ ప్రాజెక్ట్ అంతటికి ఆయన లోపల ఉన్నాడు కదా అన్న. లేకపోతే దాన్ని ఇప్పటికి నాశనం అయిపోతుంది. మనం ఎప్పటికప్పుడు కొట్టి తిట్టి సరి చేసి సెట్ చేస్తారని ఈ మాత్రం పెడుతుంది బతుకు. మీరు ఎవరు ఎక్కిపిస్తారు మళ్ళీ నీకోసారి రాలే మిమ్మల్ని కనుక ప్రేమ ఇచ్చి పుచ్చుకోవడం ఉంటాయి అన్న మీరందరూ. మరి మీరు ఏసైని ప్రేమిస్తున్నారా? మాట్లాడలేదు. ఏసై మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? మీ ఇద్దరు ఎవరు ఎక్కువ ప్రేమించారు? ఆయన రక్తం ఇచ్చారు, ప్రాణం ఇచ్చారు, స్వరూపం ఇచ్చారు, పోలిక ఇచ్చారు, తన ఆత్మ ఇచ్చారు, తన రాజ్యం ఇవ్వబోతున్నారు. మరి మనం ఏం చేయాం? ఈ దశభాగం డబ్బుల్లోనే సమయంలోనేమో 24 గంటల కాలంలో 2 గంటలు 2.5 గంటలు ఇచ్చారు. పొద్దులు వేసే తూతూ మొత్తం 90 మొత్తం చెట్టు మీద అయ్యి నాకేం అయిపోయింది కలిసి 5 నిమిషాలు అయిపోతుంది ప్రార్థన. నువ్వే అన్ని చేసి పెట్టాలి. ఏ నువ్వు నీకు దేవుడా నీకు ఏం చెప్పరా?
ఒక బాస్ ఆఫీస్ లో సెక్రటరీ డ్యూటీ చేస్తుందిగా పల్లవాడు చెప్పి డ్యూటీ చేస్తారండి ఎక్కడికి వెళ్ళాలి, ఇది వైపు వెళ్ళొచ్చా, నీ సెలవేంటయ్యా ఆశ అనే ఒక రాజుగారు దేవుడు మొత్తం చంపేశాడంట. ఎందుకు చంపేశాడు రా కాబట్టి వైద్యం చేయించుకుంటు, వైద్యం చేయించుకోవడం తప్ప కాదు. యెహోవా సెలవు అడగకయే వైద్యుడు సంపర్ది ఆశ్రయించినందున యెహోవా మొత్తం అంటే ఒక మాట చెప్పలేదు అనలేదంట. చంపేసాడు. నేను చెప్తే విపరీతంగా ఉంటుంది కదా. గాంధీ చెప్పాలంటే యెహోవా యుద్ధ విచారణ చేయక వైద్యును ఆశ్రయించినందున అతడు చంపబడేను. అలా చెప్తే కొంచెం గంభీరంగా ఉంటుంది. బాగుంది. వైద్యం తప్పు కాదు. దేవుని బిడ్డలు దేవుని సెలవు పొంది చెయ్యాలి, ప్రార్థన చేసుకుని బయట వెళ్ళాలి. స్వచ్ఛతాన్ని నెరవేర్చుకుని మొండితనం ఉండకూడదు. నీకు ఇష్టమైతే దేవుడు ఏదైనా ఇస్తే ఎలా స్తోత్రం చెప్తామో, దేవుడు ఏదైనా వద్దని చెప్తే కూడా అలాగే స్తోత్రం చెప్పగలిగాం. నీ బిడ్డల కింద రక్తం పెట్టి కొనుక్కున్నాం, ఇప్పుడు వస్తువుని 10 రూపాయల నుంచి కొనుక్కుంటే నా ఇష్టం కదా. బ్యాగ్లో పెట్టాలి, కారులో పెట్టాలి, నా ఇష్టం. అమ్ముడైపోయి దానికి పెద్దగా ఉంటుంది. ఏసై మనల్ని కొనుక్కోలేదా? మనం విలువ పెట్టి కొనబడిన వాళ్ళని చెప్పలేదా? నా ఇష్టం అనే పదం ఎలా ఉంటుందంటే మనకి దేవుడి మీద అలా ఉండకూడదు. ధనవంతులు లాభం కథలో ధనవంతులు పాత్రలో పోతారు కదా, అందులో పడి తండ్రి మీద మహమ్మ అంటాడు కదా. లాజరు చేతుల మీద చిక్కిన మీద నీకు చొక్కేయమని కోరుతారు కదా. అప్పుడు అబ్రహాం ఇచ్చిన ఆశ గుర్తుందా మీకు? నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టమైనట్టు జీవించవు కనుక ఇప్పుడు నా జీవితం నా ఇష్టం అన్నారా? చదువు అయినా, ఉద్యోగమైనా, వివాహమైనా, ఆర్థిక లావాదేవీలైనా నా జీవితం నా ఇష్టం అన్నాలో మీరు రేపొద్దున పాత్రలో నానా పాత్రలో చూస్తుంది. నీ జీవితం నీ ఇష్టం అన్నది ఏమన్నా పడవ నీకు పరిష్కారం లేదండి. యేసయ్య మనల్ని ప్రేమించాడా లేదా? కొంచెం మంచిగా ప్రేమిస్తూనే ఉన్నాడా? మనం యేసయ్యను ప్రేమించామా? ప్రేమిస్తూనే ఉన్నామా? ప్రేమించిన యేసయ్య ఏమైనా ఇచ్చాడా? మనం చదువుకున్న మూలవాక్యం గుర్తు చేసుకోండి. నన్ను ఆకర్షించుము అనండి. ఏం ఆకర్షించింది? ఆయన ప్రేమ ఆకర్షించింది అని అక్కడ రాశారు. నీ ప్రేమ ద్రాక్షారస మొదలు అది రాశారు కదా. అది స్త్రీలు చూపు ప్రేమ కన్నా చాలా గొప్పది. కనుక నేను ఆ సకల వివరాల్లోనే వెళ్ళడం లేదు. యేసయ్య ప్రేమ మనల్ని ఆకర్షించిన మాట నిజమా కాదా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ప్రేమ ఆకర్షించాక మిగతా విషయాలు వచ్చే ఉదాహరణ పరిశుద్ధత, ఆయన పునరుత్థాన బలం, ఇవన్నీ కూడా ఆకర్షించిన విషయాలు. కానీ అవన్నీ మొదట మనకి ఎందుకు ఎక్కలేదని ప్రేమకి పిచ్చోళ్ళు అయిపోయాం. ఊరి బాబు ఆయన మన స్వరూపాన్ని తన తోలికి మనకు ఇవ్వడం ఏంటి? నడిచి నరగానే పోతున్న మన స్వరూపంలో భూమికి వచ్చేయడం ఏంటి? మన పాపాలను వేగేసేసుకోవడం ఏంటి? శివుడు దెబ్బతిని మనస్థానం ఆయన చచ్చిపోవడం ఏంటి? ఇంత ప్రేమ ఎవరి దగ్గర ఉంటుంది? ఆయన ఇలాంటిగా యేసు ప్రేమ ఎంత జాలి యేసువా, ఇలాంటివన్నీ పాడి ప్రభుని ఆరాధిస్తున్నాం. ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నామో, ఎంత బాబీతోటి బలిపడు తోసేయకుండా తన శృతిని దాచిపెట్టుకోకుండా నా కోసం అసలు మా బ్యాచ్లు ఎవరు లేదు. అంత లేటెస్ట్ పాటలు సౌండ్లు డీజేలు గొడవ ఇద్దరు వేసినట్టున్నారు. సరే ఈ పాటలు మర్చిపోయింది అంటే నా డౌట్ ఇంకోటి ఉందండి. మొత్తం తొందరలు నరక లేదా కొంచెం గొప్ప ఉంటుంటుంది లోపల. అందుకని ధైర్యంగా కొద్దిగా మొదలతో అట్లా కొన్ని ఉన్నాయి. ఇంకా మరి తెలుసుకోవడం అని చెప్పి చెప్పలేకపోతున్నాం అంటారా? విశ్వాసంగా పాటలు అయ్యపోతాయి. దేవుని విశ్వాసం కనుక యేసయ్య ప్రేమ మనం ఆకర్షించి, నెక్స్ట్ ఆయన పరిశుద్ధత మనం ఆకర్షించి, నెక్స్ట్ ఆయన పునరుత్థాన బలం మనం ఆకర్షించింది. ఆయన నిత్యములో మనం చేయబోతున్న ఏర్పాటు మనం ఆకర్షించింది.
ఆకర్షించెను నీ ప్రేమ నన్ను అని మనం దేవుని ఆరాధిస్తున్నాం. సరే, ఆయన మనల్ని ఆకర్షించాడు కదా, మరి మనదేమై ఉండాలి? 4వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. చిన్ని ప్రసంగమే, అయ్యప్పలో పెద్ద ప్రసంగం దేవుడితో రూల్ ఏంటంటే నేనే. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకోవాలి. ఈ సహోదరి ఈ సంఘము చెప్పండి, ప్రభువుని ఆకర్షించిందంట కాదు, వశపరుచుకుంటారు. ఇది ఎంత పెద్ద మాట, మీరు ఆలోచించండి. దేవుడు సంఘమును వశపరచుకోవడం అనేది సర్వసాధారణం. ఇక్కడ రివర్స్, నా సహోదరి ప్రాణేశ్వరి, నా సఖి, నా ప్రియురాల ఒక్క చూపుతో నన్ను వశపరుచుకున్నాము. చూపు అలాంటి చూపు అయి ఉండొచ్చది. నా వైపు చూస్తూ వినండి, ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్ మీ ముందు పెడతా. సాధారణంగా మనుషులు దేవుని వశంలో ఉండరు. ప్రార్థనలో అందరూ మైమర్చిపోయి ఆరాధిస్తున్నప్పుడు కూడా వీడు ఈ వశంలోనే ఉంటాడు. యోహాను పద్మాసులందరూ ఒక్కరే ప్రార్థన చేస్తుంటూ పరవశమైపోయాడు. పరవశం అంటే అర్థం ఏంటి? ఇంకా చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలియదు. నీకు ఎప్పుడైనా జరిగిందా ప్రార్థన అలాగా? శివశక్తి మధ్యలో సెలవులో మెసేజ్లకు ఆన్సర్లు కొట్టుకుంటూ ప్రార్థనలో ఏకీపించే మహాభక్తుల భూమి ఉన్నారు. ఆయన గదిలో ప్రార్థనకి వెళ్తున్నప్పుడు అసలు పోలీసు మీద దరిద్రం, నువ్వు చేసే గంటకో 2 గంటలకో తగలిపోయి చచ్చిపోతా. ఇంత అడవులు తీసుకెళ్తాడు ఎక్కడ పోనట్టు ఈడి బాబుతో ఇంకొకరు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేస్తాడు, ఫోన్ తీసేస్తాడు. ఇంతకన్నా దొంగ ప్రార్థనకి ఆమె ట్రైన్లో ఉంటే ఫోన్ ఎక్కించేవాళ్ళు. నెంబర్ 1 చోర్ దొంగ ప్రార్థన దొంగీడు. నేనేమన్నానంటే అసలు ప్రార్థనలోనే మనం ఇంకా దేవుని వశం లేదు అంటే మన మానవ జీవితాలకి మనము దేవుని వశం అవ్వడమే కష్టమైపోతుంటే దేవుడు అయినా నా బాధతో ఉందా మీకు? సొలొమోను మహారాజుకున్నంత జ్ఞానం భూమి ఎవరికి లేదు, ఇంకెప్పటికి రావద్దని చెప్పేశాడు. కానీ అతను విచిత్రంగా స్త్రీ వశం అయిపోయాడు. సంసోను మహాబలాలు స్త్రీ వశం అయిపోయాడు. ఇంకొందరు మహానుభావులు తిండి వశం అయిపోతున్నారు. తిండే తిండి. మాకు మాస్టర్ దగ్గరలో అడ్రస్ ఎక్కువ చెప్తే బాగోదు, టీచర్ గారు అంతకని ఎక్కువ చెప్పకూడదు అంటారు. ఆయన ప్రతిరోజు స్కూల్ నుంచి వస్తూ చేపలో చికెనో మటనో ఏదో ఇంటికి రాడు. ఆయన స్కూల్కి వెళ్ళాడంటే వస్తూ కూర తెచ్చుకొని వస్తాడు. ఇది ఏదో విజయవాడ అడ్రస్ నాకు గుర్తొస్తాడు. ఈ కూర తాలూకా మిగిలిపోయినటువంటి గ్రేవీయో చిన్న సరిగా రక్తం ఏదో పొద్దు టిఫిన్లో వాడతాడు. మధ్యాహ్నం ఒక పూటే నాణ్యంగా స్కూల్లో శాఖాలు పప్పు ఏదో అంత పెద్ద విగ్రహానికి ఇంత బాక్స్ తీసుకుంటాడు. శాఖలు తినలేడు. సర్వెంట్ వేసుకుంటాడు, మొత్తం జీవరాశి వేసుకుని వస్తాడు. ఇలా నాన్ స్టాప్ గా గుడ్డు పోయిన రోజు కూడా గ్యాప్ లేకుండా చేసేటారు. 3 దాకానే కదా, ఆ తర్వాత తినేయచ్చు కదా. 5 దాకా ఓపి పట్టాడు, 7 కల్లా చెత్తపడిచిన చికెన్ మళ్ళీ. అతనికి హార్ట్ లో కంప్లైంట్లు వచ్చింది, కొన్ని సమస్యలు వచ్చినాయి. విశాఖపట్నం కేర్ హాస్పిటల్ పెట్టారు. మంచి ఆయన పెద్ద చేయని మనిషి, అందరూ వెళ్ళాం, ప్రార్థన చేశాము. ప్రమాదం తప్పింది. ఆ తర్వాత 6 సంవత్సరాలు దొరికాయి. ఆ తర్వాత నిద్రించారు. ఈ 6 సంవత్సరాలు 2 3 ఆయన తోట కూడా తోటలెక్కాయి.
ఇంకేం తిన్నా చచ్చిపోతుందని చెప్పాడు డాక్టర్ గారికి. మాస్టర్ గారు చెప్పి కబడ్డాడండి. డాక్టర్ గారు చెప్తే ఓయ్ దేవుడు తర్వాత దేవుడు నారాయణ హరి ఇది వాళ్ళు తింటా మనకి ఎంత తెలిస్తే ఆయన చూపించారు మనకి కష్టం చేద్దాం అంతా ఎక్కువ జరుగుతుంటాడు ఉపవాసం తింటాడు ఉపవాసం అంటాడు. ఆయన చూపాము తిన్నావా మనకు అర్థం చేద్దాం తినడే ఇంటికి వెళ్ళవాడే కట్టగలవాడు మంచి రెఫరెన్స్ మహాకవిది. మరి మాంసం ఎక్కువగా తినేవాళ్ళతో సహవాసం చేయొద్దన్నాడుగా. అలా ఎక్కువగా తినేవాళ్ళు లోకస్తులు మీరు అంతా సహవాసం చేయడం నువ్వు తినేద్దాం అడిగాడు ఎక్కువ. అంటే నీతోనే లోకం సహవాసం చేయకూడదు దరిద్రమైపోయింది. అందుకు 6 సంవత్సరాలండి తోటకూర పొట్లకాయ తప్ప అది కూడా కారం వేసుకోకుండా దాన్ని ఎల్లుల్లిపాయలు ఎనిమిదిగా తల్లి వేసి పసుపు వేసుకొని తినాలైన చిక్కి సిలిమైపోయాడు. అది ఏమంటారు అది వాల్వ్ ఏదో సెట్ చేసేసారు కదా, స్టార్ట్ చేసేసారు కదా, బ్లాక్ తీసేసారు కదా. 3 పూట్ల చక్కగా తినమన్నాడు కదా, తిరగైపోతే 3 పూట్ల తినమన్నాడు కన్నా చక్కగా తినమలేదు. ఎంత బతుకు ఆకులు తింటున్నాడు నేను, నా బతికలు అయిపోయిందని బాధపడుతున్నాడు. అర్థమేంటి తెలుసా? అప్పుడు కూడా మోసరాల వాళ్ళు మనస్సు ఐగుప్తులకు పోగోరి వాగ్దాన దేశం అడుగులేశారంట. అడుగులు పడుతున్నాయి కానీ మనసు అంతానే ఉన్నాయి. ఎందుకంటే ఇంట్లో పొలం అంటే చాలా ప్రేమ, ఇటుకలు కాల్చుకోవడం జీవితాశీమా అది రైతులది చేపడుతూ రైతులు ఇంకేం సార్ వాళ్ళు సంతోషపడే మాట ఇక్కడ చెప్పండి ఏముండదు. చాలా బాధలు పెట్టేసారు అవుతున్నాడు. మీరు పాయింట్ ఏంటి? రైతులు చేపలు చూడు, ఇటు మన్నా వచ్చేది, నేను మన్నలో నీళ్ళు వచ్చేది, వేగమో నీళ్ళు వచ్చేది సరే చెంతడులో కలిపోయిన దేశానికి మరి భోజన వీళ్ళందరికీ వందనాలు సంబంధం లేదు ఆయన చెప్పి నేను ఏది ఆకర్షించింది ఆయన అమ్మా చెప్పరా తిండా పొడి చీరల వెండి బంగారు నగల ఏం ఆకర్షిస్తుందా మనల్ని? కంపెనీలో చోట ప్రెసిడెంట్ పోస్ట్ నాకు ప్రెసిడెంట్ వస్తే సెక్రటరీ మాట్లాడాలా ఇవన్నీ నాకు ఇంటికి ట్రెజరీకి వచ్చి చేయి మొత్తం మెయింటైన్ చేస్తా. నిన్ను ఏది ఆకర్షిస్తుంది? ఇవేవైనా నిన్ను ఆకర్షిస్తున్నాయి అంటే అర్థం నేను ఇంకా యేసు సరిగా నువ్వు దేవుని వశంలోనికే రాలేదంటే నువ్వు ఈ ఆయన ఎప్పుడు అయిపోయిందండి. పరమగీత కన్యక ఆ స్థాయి ఎంత గొప్పదంటే ఆయన అంటాడు, నా సహోదరి ఒక్క చూపుదలను వశపరుచుకున్నాడు. ఈ స్థాయి ఏంటంటే అంటే ఆ చూపులో అపవిత్రత లేదు, ఆ చూపులో లౌకిక ఆశ లేదు, ఆ చూపులలో ఇకపర సుఖములకు సంబంధించిన పదవి ధన వ్యామోహాలు ఏమి లేవు. ఆ చూపులు పరిశుద్ధతను వెతుకుంటున్నాయి, దేవుని సన్నిధిని కోరుకుంటున్నాయి, కృపావరణాలను కోరుకుంటున్నాయి. దావీదు మహారాజును ఎంపిక చేసే సమయంలో ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఒడ్డు కొడుకు బేభత్సంగా ఉన్న ఆజామోహం 7 అన్నదమ్ములలో ఎవడొస్తే ఈడే కడతనుకుంటాడు. సమీల్ గారు ఎవడొస్తే ఆడే కడతనుకుంటున్నాడు. దానికి యేసు ప్రభువు ఏమన్నారు? నాన్న మనుషులు పైరూపాన్ని చూస్తారు అంటే నువ్వు ఇంత పెద్ద ప్రవక్త కూడా మొక్కలు అని క్లాస్ తీసుకున్నాడు. ఇంత అన్నాక దావీదు లాగానే నేను కోరుకున్న వాడు కిందనే అన్ని ఏమన్నాడు? ఇతను మనం వెళ్తున్నాం, మనం ఎందుకు చూస్తున్నావు? పైరూపం చూద్దాం సమయాన్ని తిన్నావుగా. ఇప్పుడు నువ్వు చేసింది మరి అంటే ఖచ్చితంగా తెలుసు కాదన్నమాట. దావీదు బాహ్య నేత్రాలకు పోయినది కాదన్నమాట. దావీదు దృష్టి ఉదాహరణ చెప్తారు. గొలియాతు చూశారు, కప్పులు చూసారు, భయపడ్డారుగా. వామో గొలియాతు అంటే సూర్యుడురా, అంటే మూడంటే అడుగున్నారా, 6 అంటే 9, మనం జాన్ అంటే ఇప్పుడు సుమారు దగ్గర 10 అడుగులు చిల్లరా. సుమారు 10 అడుగుల హైట్ అంటే లెక్క ఏంటండి?
కింద నిలబడి డాబా మీద ఆలోచన ఒడియాల మీద ఇంటికి తీసేదండి. అంత అయితే 10 రోజులు తక్కువ అంటే ఎంత విపరీతం ఆకారమో మీకు అర్థం కావాలని చెప్తున్నాను. వాడి ఈటే నేత కానీ తోలెంత పెద్దది. వాడు ఆయుధం పోయినప్పుడు సభ్యుడు ఒకడు ఉన్నాడు. వాడి కిరీటమే 20 సరే ఇంత బరువు ఇన్ని రకాలు ఉన్నాయి కదండి. అందరూ చూసుకోవాలి. దానికి రాగానే ఈడా జీవముల దేవుని సైతం తునీకరించుకు సుగంధమే పిలుస్తాడు. అంటే ఎంతో ఒడ్డుకూడుతున్నా, ఎంత యుద్ధాభ్యాసం చేసినా, వాడు ఎంత బలాఢ్యుడు అయినా వాడికి సుగంధ లేదు, రక్షణ లేదు. అంటే రక్షణ లేని వాడు ఎంత పెద్దవాడైనా రక్షణ పొందిన వాడే గెలుస్తాడు. అందరికి ఏముందో చూసారు, దాని ఒకడానికి ఏమి లేదో చెప్పి వాడికి రక్షణ లేదా, ఎన్నో సొంత లేదు అనుకుంటే చేసింది. సరే, రెండో మాట ఏమన్నాడు? నేను తండ్రి వందల పైగా సింహం ఒకటి ఎలుగుబంటి రాగా నేను దానిని చంపి, నేను వాటిని కాదు దానిని అన్నాడు. ఇంగ్లీష్ లో, హిందీలో అన్నింటిలో కూడా అట్లాగే ఏకవచనమే ఉంది. దేంద్రబాబుని చూస్తే దానికి దృష్టి ఏమిటంటే అది ఎలుగుబంటి రూపంలో వచ్చిన, సింహం రూపంలో వచ్చిన, ఇప్పుడు గొలియాత్ రూపంలో వచ్చిన ఆడే. నాకు తెలుసు, నేను గతంలో బౌలింగ్ లో సెంచరీ చేశాను. చూసుకున్నాను. అంటే వాళ్ళు ఒక భీకరుడు శత్రువు కాదు, ఇంతకుముందే ఓడించబడిన శత్రువులు తావేసి వస్తున్నాడు. అతని చూపు అది అదే లోతు. సొంతమన్నాడు దేవుని తోటన్నాడు. వెళ్ళిన తర్వాత ఈ నీతికి తన మనసు ఒప్పించుకుంటుంది. బాబు ఏంటంటే బాబు చిచి 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 అంటాడు. ముందు నీకు చాలా దేవుని తోట ఏదైనా కనపడిందిగా, అది వెలిచూపు అన్నమాట. ఆత్మను చూసే సామర్థ్యం లేదు, అంతరంగం దృష్టి లేదు. కాబట్టి మీరు గమనించాలి, సంఘము యొక్క అంతర్దృష్టి చూశారు. ఒక్క చూపుతో ఈ శరీర సంబంధమైన చూపుల గురించి కాదు కదా ప్రభు మాట్లాడి. నువ్వు ఎలాంటి లోకవంటి దృష్టి నీకుంటే ప్రభు సంతోషపడతాడు. ఎలాంటిది ఉండాలి మరి? ఒక దారుణంగా అరచేయంలో మేఘం కనబడిందంటే చాలా 30 రోజులు వచ్చారు మీకు పదాన్నాడు ఆయన. ఈ రోజున ఒక ఆత్మీయ దృష్టి నీకుందా? ఆత్మలో చూడగలిగిన స్థితి నీకుందా? అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమైతే అతని ఎదుట ప్రత్యక్షమైన దైవత్వాన్ని గుర్తించి నేల మట్టుకు సాగిలపడి వారిని ఆరాధించినట్లుగా ఆదికాండం 18 చేస్తుంటాయి. నీకు అప్రత్యక్షత ఉందా? ఇలా అయితే దేవుడిని వశపరచుకుంటున్నాడు. అక్కడ రాయబడ్డ మరొక మాట ఏంటి తెలుసా? దేవుడు అక్కడ రాయబడ్డ మరొక మాట తెలుసా? ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకున్నామన్నాడు. ఆ తర్వాత మాట తెలుసా? నీ హారములలో ఒక దాని చేత నన్ను హారములో ఒకటి అనండి. ఇంగ్లీష్ బైబిల్లో నెక్లెస్, వన్ ఆఫ్ ద లింక్ ఆఫ్ ద నెక్లెస్ అంటాడు. దాన్ని అడుగుతా అంటే మనం నెక్లెస్లు, చైన్లు, రింగ్లు చేసుకుంటే దేవుడు మన వైపు ఆకర్షించబడతాడా? అది గొడవ అక్కడ సైలెంట్ గా ఆన్సర్ చెప్పండి. మనం మంచి నెక్లెస్ వేసుకుంటే దేవుడిని ఆకర్షించేయచ్చా? రాశాడుగా ముందే చెప్పుకోగానే అంతా ఉపమాన భాష కదండి. ఇది మనకు బాగా అర్థం కావాలంటే ఆదికాండం 24 వెళ్ళాలి, చదవండి. అప్పుడు ఆ ఎలియాజరును పంపాడుగా, ఇస్సాకుకి భార్య ఏమని చెప్పాడుగా. మీరు ఎవరు ఏమనుకోతే నేను తప్పు చెప్పి తిరిగి వచ్చి చెప్తున్నాను. నేను లేకపోతే కథ చెప్తున్నాను. బైబిల్లో ఉందా అన్నట్టుగా ఉందండి బాబు.
ఇప్పుడు అబ్రహాము ఎవరికి సాదృశ్యం? తండ్రి అయిన దేవుడి. అబ్రహామే తండ్రి అయిన దేవుడా? సాదృశ్యం, ఒక పోలిక. ఇస్సాకు యేసయ్యకు ఇస్సాకు యేసయ్య కాదు, యేసయ్యకు. అలాగే ఎలియాజరు రాలేదు, పనివాడు, కానీ సాదృశ్యం పరిశుద్ధాత్మకి. మరి ఇంకా ఎంతబడే సంఘాన్ని, పెళ్లి కుమార్తె సంఘాన్ని. ఇప్పుడు చెప్పండి, అబ్రహామే దేవుడా? దేవునికి. ఇస్సాకే యేసుప్రభు, యేసుప్రభుకి. ఎలియాజరే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మకి. రెబ్కాయే సంఘమా, సంఘానికి. మరి ఎలియాజరు రెబ్కాకి ఇచ్చిన ముక్కుపుడక మట్టికి ముక్కుపుడకే, అదేం సాదృశ్యం కాదు. ఇబ్బందికి కలిసి కాకపోతే మరి మన వాళ్ళ కాదు చూసినట్లయితే మరి ఎలియాజరు రెబ్కాకి గాజులు కాడియాలో ఓపుడు ప్రకారం వాళ్ళు కూడా పెడతాం. 17 టేబుల్ బట్టి ఇచ్చేస్తారు కదా. ఏమా మీరు ఇప్పుడు నేను చెప్పిన మాట వినలేదా? చెప్తారు అయ్యారు. ఇప్పుడు ఎలియాజరు పరిశుద్ధాత్మ అయితే, రెబ్కా సంఘం అయితే, సంఘం అనే పెళ్లి కుమార్తెకు పరిశుద్ధాత్ముడు ముప్పుడు కనుక వచ్చి మరి ఇబ్బంది సిద్ధాంతం చెప్తే సిగ్గిపోతుంది ఎక్కడనే. పరిశుద్ధాత్ముడు భూమికి వచ్చాడా లేదా? సంఘం కోసం వచ్చాడా లేదా? సంఘానికి ఇచ్చాడా లేదా? ఏంటి మరి ఇద్దరు మాట్లాడితే అర్థమవుతుంది అన్నారు కదా. వ్యాఖ్యానం చేసామంటే 10 కోణాలు ఆలోచించాలి కదా. సాదృశ్యం శబ్దం లేదో చెక్ చేసుకోవాలి కదా. కారణంగా మైపు జనం దొరికారని మాట్లాడితే కదా అవన్నీ సాదృశ్యాలు కదండి. అబ్రహాము తండ్రి దేవునికి సాదృశ్యం, ఇస్సాకు యేసయ్యకు సాదృశ్యం, ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం, రెబ్కా ఎంతబడే సంఘానికి సాదృశ్యం. పరిశుద్ధాత్ముడు సంఘానికి ఇచ్చిన ముక్కుపుడక గాజులు కృప వరములకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ సంఘానికి ఇచ్చింది ఆత్మ వరాల కాదు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన ఏమి ఇచ్చారండి? కొన్ని ఏమి ఇవ్వలేదా? ఇచ్చారు. ఏమి ఇచ్చారు అంటే నీ భాగంలో ఒక దాని చేత, అంటే నీవు పొందుకున్న కృపావరంలో ఒక దాని చేత సంఘం అంటే మేము పరిశుద్ధాత్మతో ఉంటామండి. నేను అప్పుడు ఎవరండి ఎత్తుకెళ్ళనుకుంటానండి అంటే ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది, నడికి తగ్గుతుందండి. ఇది ఎక్కడ సిద్ధవుతుందా? అన్నము తింటే ఆకలి తీరడు అంటే ఆకలి చేస్తుందా? ఇలాగలేదు కదా, తినాలి కదా. ఏమో నమ్ముతాం అంటే సొంతం ఉంది, నింపబడాలి కదా, కలిపెట్టాలి కదా, ప్రార్థించాలి కదా, ఏదో ఒక కృపావరాన్ని పొందాలి కదా. దేవుని మహిమాంతమై సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మ రక్షణ కొరకు ఆ కృపావరాన్ని వాడాలి కదా. నీ హామంలో ఒక దాని చేతుల్లో వశపరుచుకుంటే అర్థమేంటి? నువ్వు వ్యర్థంగా లేవు, ఒట్టిగా లేవు, నీకు కూడా ఏదో ఒక కృపావరాన్ని పొందుకొని మాట్లాడుతున్నావు, సంఘానికి పేరు కలుగుతున్నావు బిడ్డ, చాలా సంతోషపడదు అర్థం. మొత్తం వెళ్ళిపోతే పని అయితే దేవుడికి సంతోషం ఉంటుంది. నమ్మకంగా రావడం తయారు వెళ్ళిపోవాలి. ఒకరి ఆశ్చర్య పర్లేదు, ఒంటిన పోలు రెడీగా పెట్టుకుని రావాలి. ఎంతమే కలబడిపోవడం వేసినట్టు ఆదివారం చర్చి అయిపోతున్నట్టు తుపాకి ముక్కుతో ఒకటి వెళ్ళిపోతున్నాడు. ఇది ఎలా కంగారు అవుతుంది? నేను చర్చి అయిపోయి ముస్లిం కష్టంగానే అలా మేము చర్చికి వచ్చామా, ఇంకా ముందు అట్టపాకి ఇష్టం ఉంటుందండి. ఇదే అసలు మేంటది అలాంటి తిరుపతి. ఈ మామూలు లేని ఏం చేస్తాడు? చర్చికి వచ్చే టయానికి పోతాడు వెళ్ళి ఏంటి వాటి లేదా భారతకు లోపల వాటిలో తిట్టుకుంటా ఈ తెలుగు వచ్చిన తర్వాత ఆమె తర్వాత సూర్యుడు చూపుకుంటాడు. అక్క వెళ్ళిపోయి ఏం చేయాలి? స్వామివారికి నైవేద్యం పెట్టాలి, ఏం లేదా గబ గబ కడిగేసి వేడి 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 అన్నం పెట్టి పోలేసి తిని అమ్మాయి లోపల పెట్టావు. మన చుట్టాల్లో నీళ్ళ ఎవడు లేదు అసలు. ఈ అమ్మగా చాలా కరెక్ట్ లేదు, ఇంటిపోతుంది. ఏం చాలా మంది వస్తుంది పడుకోండి నాకు ఏం కావాలని వస్తానండి. 4 సంవత్సరాలు చెప్పండి భూమి జబ్బులు చేస్తాయి ఎంత కదా. మన గొప్పలు అమ్మకాలు ఎక్కువ అమ్మలే తెలుసుకుంటారంటే టెంపరీలు అందరికి పెట్టి తెలిసిపోతారు. వీళ్ళకెంతో పిల్లలు కష్టపడి ఏదో చిన్న ఉద్యోగం సంపాదించి అమ్మకు మంచిగా పెట్టాలని ఆస్ట్రేలియా వచ్చేప్పటికీ తినే అంత ఆరోగ్యం కూడా ఉండదు.
అడుగుతానేరా మీరు తినడం చాలు, మీరు తింటే కరుణకు వచ్చిన అప్పుడు జలాగేసేంటావు. మేము గొప్పకుండా లాగేసాము, ఒక 2 వేలు అయిపోయావు. మా సంఘంలో ఒక తల్లి గారు రక్తం బాగా తగ్గిపోయింది, తినమంటే తినాలి. నేను అన్నాను, అమ్మా నువ్వు ఆహారం తినాలి, ఈ తిన్న ఆహారం అంతా రక్తం అయిపోతా, ఎంతో వ్యర్థమైపోయి కొంచెం రక్తం అవుతుంది. మరి ఇంత రక్తం అయితే ఎప్పటికీ 2 లీటర్లు రక్తం అవుతుంది అమ్మా. దానికన్నా ఒక తాగుపోతాడు, ఒక విచారు ప్రస్తుతం నీచుడు ఎవరో రక్తం కొనుక్కొచ్చేస్తాను ఎక్కించుకొచ్చేస్తాను. అది ప్రభావం. అవును, ఆ రక్తం ఇచ్చినప్పుడు పరిశుద్ధుడా నీతిమంతుడా ప్రార్థన పడుతున్నా తెలుస్తుంది మనకి. గ్రూప్ మ్యాచ్ అయితే చాలు ఎక్కించేస్తమే అని అనడం. అది పరిశుద్ధుడా రోజు పొద్దున ప్రార్థన చేసుకునేవాడా, అది ఏమన్నా ధ్యాన సూపర్ చదువుతాడు, ఆ రక్తం నీకు ఎక్కేస్తుంది. రక్తం దొరకటా కానించి దండం పెట్టేసి బాబా నాకు ఎవరు రక్తం బాబా వచ్చింది. ఈ ఉపదేశం తల్లిగారు పనిచేసిందని ఏం పెట్టినా తినేస్తాను మాట్లాడాలి. ఇక పొద్దులు పెద్దపోలేసారు, అమ్మా ఎందుకు నువ్వు ఇది తిని రక్తం ఎక్కువ సంపాదించుకున్న చేసాయి మరేంటి పరిష్కారం? ఎన్నో రకాల మొక్కలు పెట్టే తల్లి ఏ బిడ్డ మనకు తినేస్తున్నాను నీకు ఇష్టం జనాలు పెట్టి కాదు చాలు కానీ మీరు తినండి. మీరు అడ్డం పడితే చూసుకోండి ఎవరు ఉండడు. మా ఇద్దరు హ్యాపీగా పెట్టేసి పోతారు, మీ సాగు చాలా చిన్నలో పెద్దలు మాట గడపడి తినండి. ఉదయం ప్రార్థన చేసుకోండి, ఆత్మతో సత్యంలో దేవుని ఆరాధించండి, దేవాలయంలో వాక్యం చదువుకోండి, శుభ్రం పడ్డారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కానీ వచ్చేవాళ్ళలో స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైన దృక్పథము, ఆత్మ సంబంధ దృక్కోణం దేవుని ఆకర్షిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆయన ఆకర్షించాడు, ఇవి ఆయన వశపరుచుకుంటుంది. పుచ్చుకునే ప్రేమ అంటే మీరేమన్నా బాగుపడుతుందా? వీడుకుల పుట్టుకెళ్తాము, పిల్లల పుట్టుకొచ్చి ఇదే అప్పుడు ఇవాళ ముళ్ళ కోసం వీడు మొక్కలు వేసేస్తాం, అది చూపులతో ఇదో భీమత్వం సబ్జెక్ట్ ప్రపంచానికి తెగరేసారు. కాకపోతే కారణం జాబుల్లో అన్ని ముళ్ళు ఒక పూసు తీసేసి ఆ దగ్గర పిల్ల ఆ పూసు నిండా ముళ్ళే ఉండేదా దగ్గర వచ్చి తెలీదు. ఈడే ఆ పుష్పం, ఈడే శాప పుష్పం అనుకుంటుంది. అల్లే అమ్మా ఈ మార్పు లేదు, నాన్న చెప్పిన అర్థం చేసుకుంటే అది వచ్చి అప్పుడు నాన్నేమంటాడు, తప్పదు బిడ్డ దేవుడు జలపరచుకోవాలి, ముల్లేశారు కానీ నీకు ఉపన్యాసాలు 10 పనులు దేవుడిలో 30 సంవత్సరాలు మా సంఘంలో ఒక్క అలా నివారణ పడలేదండి, ఒక్కటే ఆ సెట్టలేదండి. 9 సెంటేసేస్తాను ఇచ్చి ఏమన్నా మూమెంట్ ఏమన్నా అలా కనపడింది అనుకోండి, దేవుని ఒక్కరితో మొత్తం 7 పాత్రలు పడిపోతుంది. వాళ్ళు క్షేమంగా నా అనుభవం రానంత వరకే దగ్గర తీసుకెళ్ళి గుండెలు ఎత్తుకొని చెప్తున్నాను, వస్తున్నాను వాళ్ళ అమ్మ నాన్న గురించి ఇద్దరు ముగ్గురు చెప్తా. ఆ తర్వాత నేను నడగట్టే ఇందులోనే కానీ ఏకాంతంగా చెప్పాలి, ఇద్దరు సాక్షులకి చెప్పాలి, సంఘం ఎదురు చెప్పాలి. లొంగలేదు అనుకోండి, హల్లెలూయా మీతో వ్యర్థముతో మీ వద్దకు రావాలి. నా పెట్టేసి కొట్టే తప్పే ఉంది. మా సంఘంలో యూత్ చాలా మంది ఉన్నారే, సంఘంలో చాలా మంది వాళ్ళందరూ దాదాపు ఎత్తుకున్న పిల్లలే. చర్చిలో గుమ్మలో ఆ ఫ్యాక్టరీ చేయలో కూర్చుంటాను నేను. చనిపోయిన పిల్లలు తీసుకొచ్చి పెట్టి ఎత్తుకుంటాను, ఊళ్ళో పడి చనిపోయి పెద్దలు కూర్చుంటారు. ఇది కేపుకొని కేకలేక మళ్ళీ తరాలు దాదాపు ఇప్పుడు యూత్ వెళ్ళాలి. నా చేతిలో నా ఊళ్ళో గంటల ఉండడం వల్లే నా ఊళ్ళో పెరిగారు.
నేను తినబడితే బతికాను, నన్ను కొడితే తప్పే ఉంది. శాస్త్రం ఉంది, పెట్టేసి కొట్టే తప్పలేదు. 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు పెట్టినోడిని ఇప్పుడు లెక్క తప్పే ఉందన్నారు. నాకు కావాల్సింది ఒకటే, ఆయన ప్రేమ మనం ఆకర్షించింది. మనం ఏకంగా ఆయన వర్షపరుచుకునే స్థాయిలో మనం మన సంతాపంతో దేవుడు వర్షపరుచుకోగలమా? ఏం చేస్తే మనం చూసే దృక్పథం లేకపోవాలి. లోతు లాంటి చూపులు పనికిరావు, తీరా లాంటి చూపులు పనికిరావు, వెళ్ళిపోలు చూడడానికి నా చూపులు పనిచేయవు. దావీదు లాంటి దృక్పథం కావాలి. యేసు ప్రభువు ఒక మాట చెప్పారు సమరయ జీవితంలో, గుర్తుందా? 4వ అధ్యాయం యోహాను సువార్తలో, మీరేమి తింటారు బొమ్మను తినమంటున్నారు, మీరేమి తింటారు అంటే మీకు తెలియదు ఏదో ఒక ఆహారం తగ్గుతుంది అన్నాడు. మనం చెప్తారు ఎవరికి మీరు ఏది ఇస్తున్నారా ప్రభుకి? ఏం చెప్తారు ఇదేనమ్మా అని అక్కడికి తిరుగుతారు. ఈ లోపు యేసు ప్రభువు అన్నాడు, కోతలకి ఎంతకాలం ఉందా? పొలాలు చూశారు, 3 నెలలు ఆడుతున్నాయి కదా. కానీ వెంటనే ప్రభు అంటాడు, 3 నెలలు పడుతుందా? ఇదిగో పంట తెల్లబరి కోత సిద్ధంగా ఉందంటాడు. అది ఎంతకాలం ఇంకా 3 నెలలు పడుతుంది కనీసం. లేకపోతే మొక్కలు ఇప్పుడే పడుతుంది, ఇంకా 3 నెలలు పడుతుంది. ఓ కోత వచ్చేసిందంట అని ఓ సుఖం తీసుకుంటారు. సబ్జెక్ట్ ఏంటి? పొలంలోని గోధుమ చేపను చూసి వాళ్ళు మాట్లాడతారు 3 నెలలు పడుతుంది. పొలం గట్టుల మీద పడుతున్న సమరయ ప్రజలు చూసి వేసుకోమన్నాడు కోత సిద్ధంగా. ఆయన కోత వేలు, ఆయన పంట వేలు. వీళ్ళ దృష్టి ఏంటి? ఎంతవరకు ఊళ్ళోకి వెళ్ళి తెచ్చుకోమని నీకు ఎంత ఏమంటావా? కుదిరా నాకు ఆహారం వేరే ఉంది అంటాడు. లేదు ప్రభావ ఏదో జన్మ నుంచి ఉన్నాడు, రేపు వద్దులేరా నాకు వేరే ఆహారం, నన్ను పంపిన వాళ్ళ చెప్పు నెరవేర్చిన భోజనము భారం అంటాడు. ఎలా పిక్చర్గా పద్దాలు ఉండకూడదు, ఉండాలా? సరేలే, కోతకి ఎంతకాలం ఉంది? ఈజిప్ట్ నిలబడుతుంది. పొలం గంటల మీద వస్తున్న సమరయ ప్రజలు ఊరి వారు అనేకలు చూసి, ఇదిగో గోధుమల చేరు తెల్లబరి కోత సిద్ధంగా ఉంది. మన దృష్టికి ప్రభు దృష్టికి ఎంత తేడా ఉందంటారు? ఆ దృష్టి మనకు వచ్చింది అనుకోండి, ముచ్చిపోతాడు. అది ఈయన 4 సంవత్సరం మొదలు పెట్టాడు, నా రేంజ్ వచ్చింది నీకు. ఇక ఆయన ఆనందం పట్టపక్కలు ఇంకా మనం లోకమే చూసి, ఇంకా ఇండియా చూసి, కొట్టుగా నుంచి వెళ్తుంటే పట్టుచీర కనపడితే, మంచి రేపటి సుట్టు కనపడితే ప్రభా చిత్ర ఏమి తెలుస్తాను తండ్రి, ఇక సత్తులు ఏమీ లేదు, నాకైతే కొట్టలేం కదా ప్రభా, ఏదో విధంగా తండ్రి. సూపర్ ఇంకా అది దేవుని ఫోటో వలను ఏదేదో వలను ఆహా సస్య శ్యామముగాను, ఆహా అక్కడికి వెళ్ళాక అర్థమైంది ఆ పచ్చదనం పెట్టుకున్నాను. ఆయన గుడ్లు బాధ్యత నేను చేస్తున్నాను రోజు కదండి. మన చూపు ఆత్మ సంబంధంగా మారితే, దైవికంగా మారితే సంతోషం. ఏదైనా ఒక కృపావరణం పొందుకొని దేవునికి మహిమార్థమై సంఘక్షేమం కొరకు వాడబడుతూ ఉంటే ఆయన వశమైపోతాడు. ఆయన మనల్ని ఆకర్షించాడు, మనం ఆయన వశపరుచుకునే స్థాయికి ఎదుగుదాం. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించుగా ప్రార్థన చేద్దాం.